తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కొనసాగించాలి రైతు బీమా పథకాన్ని బీమా పథకాన్ని యూరియా యాప్ని యూరియా యాప్ని కళ్యాణ లక్ష్మి పథకాన్ని బీమా పథకాన్ని వెంటనే వెంటనే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ బీమా పథకాన్ని బీమా పథకాన్ని యూరియా యాప్ని ఫోటోలు మస్తు పంపిస్తాం రైతు బీమా పథకాన్ని బీమా పథకాన్ని ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకాన్ని ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకాన్ని ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకాన్ని రైతు బీమా పథకాన్ని బీమా పథకాన్ని ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకాన్ని ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకాన్ని తెలంగాణలో కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి అమూల్యమైన పథకం షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఈ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం వారు వెంటనే అమలు చేయాలని ఈ కోర్టుకు ఎన్నిసార్లు కూడా కౌంటర్ ఏమన్నా చేస్తలేదు. తెలంగాణ హైకోర్టు 4 సార్లు తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. అయినా వీళ్లకు ఇవ్వాలనే ఉద్దేశం లేక ఎట్లాంటి కౌంటర్ ఇస్తలేరు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేసేది ఏంటంటే పేద ఆడపిల్లలకు చెందినటువంటి పథకం కాబట్టి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని అమలు చేయాలని కోరుచున్నాం. మరియు రైతులకు ఇబ్బందికరమైనటువంటి యూరియా యాప్ని వెంటనే తొలగించాలని తెలియజేస్తున్నాం. ఏదైతే ఉందో రైతులకు రైతు బీమా పథకము ఆగస్టు 14వ తారీఖు అయిపోయింది. రైతులకు ఎట్లాంటి పేపర్ యాడ్స్ లేకుండా దయచేసి ప్రెస్ మిత్రులు కూడా సహకరించాలని కోరుచున్నాం. అది మళ్ళీ 3 నెలల వరకు సోనియా గాంధీనో ఇందిరా గాంధీనో వారి పుట్టినరోజే కొనసాగిస్తానంటున్నారు. వాళ్ళు ఇండియాలో ఏమన్నా దేవతలు కాదు. దేవుడు అనేటోడు కేసీఆర్ మంచి పథకాన్ని ప్రవేశపెట్టిండు. పేద రైతులకు చెందినటువంటి పథకం కాబట్టి దాన్ని ఈ రోజు నుంచే కొనసాగించాలి. ప్రభుత్వం వారు బీమా చెల్లించాలని కోరుచున్నాం. జై తెలంగాణ.